చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. కీర్తనలు 128 అధ్యాయము ఈ విధంగా రాయబడింది. చదువుతున్నా వినండి. ఈ దినం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన లేఖనాలు ఇవి. యెహోవా యందు భయభక్తులు కలిగి, చూస్తున్నారా, యెహోవా యందు భయభక్తులు కలిగి, భయము భక్తి కలిగి, ఆయనందు రెవరెన్స్ కలిగి, ఆయనే ఆధారం అని చెప్పి నమ్ముతాం. ఆయన మీద ఆధారపడుతున్న వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఈ లోకపు పద్ధతుల ప్రకారం బ్రతుకుతున్న వ్యక్తి గురించి మాట్లాడట్లే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. కొందరు కాదు, అందరూ కూడా. నువ్వు ఒకవేళ నీ జీవితంలో దేవుని త్రోవలు నడాలని ఆశ కలిగి ఆ త్రోవ వైపు వస్తే నువ్వు ధన్యుడు అని చెప్తుంది. బ్లెస్డ్, హ్యాపీయెస్ట్ పర్సన్. చాలా సంతోషపడిపోతావట, చాలా ఆనందపడతావట. నీ త్రోవలన్నీ కూడా దేవుని త్రోవలుగా మారిపోవాలి. నువ్వు చెప్పాలి, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాను, నేను ఆశ పెంచుకుంటున్నాను, నీ త్రోవలను నడవడానికి ఇష్టపడుతున్నాను. ఆయన త్రోవలో మనం నడిచడం అంటే ఆయన మాట్లాడిన మాట ప్రకారం నడుచుకుని వెళ్ళిపోవాలి. ఈ ఉదయం ఆయన నీతో ఏదైనా మాట్లాడుతుంటే ఆ మాట ప్రకారంగా వెళ్ళాలి. నీకు చెప్పాడు, ఈ ఉద్యోగం గురించి బాధపడక భయపడక మరలా వెళ్ళి అదే ఉద్యోగం అని చెప్తే అక్కడి నుంచి వచ్చేకూడదు, అక్కడే ఉండాలి. దేవుడు ఇస్సాకు ఒక మాట చెప్పాడు, ఇస్సాకు నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. కరువు ఎక్కువగా ఉంది నిజమే, కరువు చాలా కఠినంగా ఉంది నిజమే, కానీ నేను చెప్పు దేశంలో నువ్వు ఉండు, నేను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అయితే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే కరువు ఉన్నప్పటికీ విత్తనం వేసాట, 100% పంట కోసాడని లేఖనాలు చెప్తున్నాయి. అంటే ఏ విత్తనం కూడా చచ్చిపోకుండా ప్రతి విత్తనం బ్రతికింది, 100% ప్రతి విత్తనం కూడా మొలకెత్తుందని లేఖనాలు చెప్తున్నాయి. చివరికి పంటై పైరే చేతికి వచ్చేసింది. దేవుడు నీతో మాట్లాడుతున్న ఉదయాన ఆయన త్రోవలు నువ్వు తీసుకున్నప్పుడు బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన వ్యక్తివే. త్రోవలు మనం తీసుకోవాలి. మన దేవుని త్రోవలు నడడానికి ఇష్టపడాలి, ఆయన త్రోవల్లో ఆశపడాలి, ఆయన త్రోవల ప్రకారం మనం ముందుకెళ్ళడానికి ఇష్టపడాలి. వెళ్ళినప్పుడు కార్యాలు మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, మాట ఉంది, నిశ్చయముగా ఖచ్చితముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఈరోజు చాలామంది జీవితంలో సరే డబ్బు వస్తుంది కానీ జోబి కన్నం ఉన్నట్లుగా, పాకెట్కి హోల్ ఉన్నట్లుగా మొత్తం అంతందులోంచి వెళ్ళిపోతుందండి. డబ్బు నిలవట్లేదు మా ఇంట్లో. అయితే ఆ మాటను దేవుడు కొట్టివేస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నిశ్చయముగా. ఎప్పుడంటే ఆయన త్రోవలో నడుచుకుని వెళ్ళిపోయినప్పుడు. ఆయనే ఎక్కువ చూడాలి నువ్వు, ఆయనే ఎక్కువ నువ్వు మరి గమనించాలి, ఆయన్ని దగ్గర తీసుకోవాలి. ఈ వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు కష్టార్జితం అనుభవించినట్లే చేస్తాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను ఏమీ దేవుని కోసం చేయలేకపోతున్నానే, నాకు వచ్చింది నా గృహానికే సరిపోవట్లేదు, నా గృహాన్ని కూడా కష్టపడి నడుపుతున్నాను, అంత కష్టపడిపోతున్నాను. దేవుంటాడు, లేదు కంగారు పడక, నేను ఆశీర్వదిస్తాను, నీ కష్టార్జితంను నువ్వు అనుభవిస్తావు. నీ కష్టార్జితం పరుల జోలికి వెళ్ళిపోదు. మనం చాలామంది అప్పులు తీసేసుకుంటాం, చాలా వడ్డీలు చాలా ఎక్కువగా కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. అనుకుంటాం, నా కష్టార్జితం అనుభవించలేకపోతున్నా, మొత్తం వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితం అనుభవిస్తావు. ఎలా అనుభవిస్తున్నాయా? పరిస్థితి బాగాలేదు కదా, నేను అప్పులు పాలైపోయిన కోరిన అప్పులు తీసుకున్నాను, అయినప్పటికీ జరుగుతుందా? దేవుడు చెప్తున్నాడు, జరుగుతుంది 100%. ఎలా జరుగుతుంది? నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడు, అంతే. నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ఎందరికో డబ్బులు అప్పు అయిపోయానండి, వడ్డీ చాలా ఎక్కువగా, 5 రూపాయల వడ్డీకి తీసుకున్నా నేను అని అంటున్నావేమో, 10 రూపాయల వడ్డీకి తీసుకున్నా నేను, అవసరం ఉండి ఈరోజు తీర్చలేకపోతున్నాను. దేవుడు సాయం చేస్తాడా? నిశ్చయముగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తావు దేవుడు చెప్తున్నాడు. నిశ్చయం, ఇది ఖచ్చితముగా. నీవు ఈ లోకపు త్రోవల నుంచి బయటికి రా. త్రాగుపోతువేమో, తిరుగుపోతువేమో, ఇష్టాసనం బ్రతుకుతున్న వ్యక్తివేమో, తిండిపోతువేమో, నిద్రపోతువేమో, వీటి నుంచి బయటికి రా. మొదట దేవుని మీద భయభక్తులు కలిగి ఆయన త్రోవలు అనడానికి ఇష్టపడాలి. ఈ లోకపు చెడ్డ తలంపులు, ఈ లోకపు బ్రతుకును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుని కార్యాలు మీరు చూడడం ప్రారంభిస్తారు.
నిశ్చయముగా మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు. దేవుడు చెప్తున్నాడు, కొరతున్న నీ కుటుంబంలో నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తావు. చూడండి, కష్టార్జితం మాట్లాడుతున్నప్పుడు కష్టపడుతున్నామని అర్థమిస్తుంది. నిజమే, దేవుడు ఒకవేళ ఉద్యోగం లేని వ్యక్తివేమో, నువ్వు ఉద్యోగం కూడా చూస్తున్నావేమో, నిశ్చయముగా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీ కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. కొందరు అనుకుంటారు, ఇక లేదులే ఉద్యోగం చేయను నేను, చాలా అనుకుంటారు. దేవుడు అంటాడు, కష్టపడమని దేవుడు కోరుతున్నాడు, కుటుంబాన్ని పోషించమని దేవుడు కోరుతున్నాడు, నిశ్చయముగా నీ కష్టార్జితను అనుభవిస్తావు అని చెప్తున్నాడు. ఈరోజు ఈ దినము దేవుడు కోరుతున్నాడు, ఉద్యోగమును చేయమని, పని చేసుకోమని, దాని ద్వారా దేవుని కార్యమును చూస్తావు, నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తావు. దేవుడు నేను కోరుతున్నాడు, నిశ్చయముగా ఖచ్చితంగా కష్టార్జితం అనుభవించడానికి, పరుల సమయపోతున్న నీ ధనం అనుభవించడానికి దేవుడు చెప్తున్నాడు, నా యందు నా భయభక్తులు కలిగి నా త్రోవలు నడుచుకుని వెళ్ళు, నువ్వు కార్యం చూస్తావు అని. కళ్ళు మూసుకున్నట్లయితే ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఏ విషయాలు అయితే ఈరోజు దిగులు పడిపోయి, ఏ విషయాల్లో ఆగిపోయి, ఇక నేను నా కష్టార్జితం అనుభవించాలని భయపడిపోతున్నారో, యేసు నామములో వారి కష్టార్జితం వారు అనుభవించుదురుగాక, దేవుని గొప్ప కార్యములు వారి కండ్లారా చూచుగాక. అయ్యా, నీవు నీ బిడ్డలు ప్రేమించుచున్నావు, నీ బిడ్డల పట్ల నువ్వు ఆశ కలిగి ఉన్నావు. ఆశను వారు తెలియజేసి బలపరిచినట్టు పెంచబడతావు. యేసు నామమున వారి కష్టార్జితం నిశ్చయముగా వారు అనుభవించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కష్టార్జితం నిశ్చయముగా నువ్వు అనుభవించుదుగాక. దేవుని కార్యములో త్వరలోనే నువ్వు చూచుదువుగాక. God bless you. See you tomorrow.